సో వేరియబుల్. సో వేరియబుల్ అనేది ఏంటంటే ఇదొక రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. రిజర్వ్డ్ రిజర్వ్డ్ మెమరీ మెమరీ లొకేషన్. రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. సో ఈ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్లో నేను ఏం చేస్తానంటే వాల్యూస్ని స్టోర్ చేస్తాను. సో ఈ లొకేషన్లో నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేసి డిక్లేర్ చేసిన వాటిలో నేను ఏం చేస్తాను వాల్యూస్ని స్టోర్ చేస్తాను. వాల్యూస్ని స్టోర్ చేస్తాను. సో దాన్నే వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ అనేది ఇది ఒక రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ టు స్టోర్ ది వాల్యూస్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్టోర్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎక్సెల్ మెమరీ సెల్ ఉంది. సో ఈ మెమరీ సెల్లో ఇక్కడ ఎంటీ ఉంది కదా, బ్లాంక్ ఉంది కదా. సో ఈ పొజిషన్ ఏమంటామంటే వేరియబుల్ నేమ్ అంటాం. ఈ పొజిషన్ ఏమంటామంటే వేరియబుల్ నేమ్ అంటాం. ఓకేనా. ఈ పొజిషన్ ఏమంటామంటే వేరియబుల్ టైప్ అంటాం. వేరియబుల్ వాల్యూ లేదంటే వేరియబుల్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఈ డిక్లేర్ చేసిన వేరియబుల్లో నేను ఏం చేస్తున్నాను వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాను. అదే కదా. సో వాల్యూస్ని స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో వాల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చాను. ఓకే. సో ఏ అనే వేరియబుల్లో ఏముంది 10 అనే వాల్యూ అసైన్ అయి ఉంది. ఓకేనా. 10 అనేది స్టోర్ అయి ఉంది. మళ్ళీ ఇంకో నేను బి అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో బి అనే దాంట్లో నేను ఏం చేశానంటే 10.5 అని చెప్పి స్టోర్ చేసుకున్నాను. ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేశాను సి అనే వేరియబుల్. సో సి అనే వేరియబుల్లో నేను ఏం చేశానంటే పైథాన్ అని చెప్పి స్టోర్ చేశాను. నెక్స్ట్ డి అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఈసారి నేను ఏం చేశానంటే కాంప్లెక్సిటీ వాల్యూ స్టోర్ చేసుకున్నాను. సో ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్. సో ఒక వేరియబుల్లో మనం ఏం స్టోర్ చేయొచ్చు వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. ఓకేనా. రైట్. అసలు వేరియబుల్ డిక్లేర్ చేయడానికి మనకి ఒక రూల్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఇలా వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, ఏ అని బి అని సి అని డి అని. సో ఈ వేరియబుల్ని మనం డిక్లేర్ చేయడానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే సో ఫస్ట్ లెటర్ కంపల్సరిగా లెటర్ అయి ఉండాలి. ఓకేనా. సో మనకి లెటర్స్ ఏంటి అప్పర్ కేజ్ ఉంటుంది, లోయర్ కేజ్ ఉంటుంది. అప్పర్ కేజ్ ఉంటుంది, లోయర్ కేజ్ ఉంటుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ లెటర్ అన్నా సరే యూజ్ చేయొచ్చు, అప్పర్ కేజ్ ఆర్ లోయర్ కేజ్. ఓకేనా. ఇది ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే అండర్ స్కోర్ అన్నా సరే యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో స్టార్టింగ్ వేరియబుల్ డిక్లరేషన్లో ఐదర్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. లెటర్స్ అప్పర్ కేజ్ కానీ లోయర్ కేజ్ కానీ ఏ కేజ్ అన్నా సరే యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే అండర్ స్కోర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇవి తప్ప ఇంకేదన్నా సరే అది వేరియబుల్ డిక్లరేషన్ రాంగ్ అవుతుంది. సో నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్, కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్స్ అండ్ అదర్ సింబల్స్. ఓకేనా. సో నెంబర్స్ కానీ 1 2 3 4 ఈ టైప్ వేరియబుల్ డిక్లరేషన్ చేయడం, లేదా అట్ ది రేటు స్టారు, సో ఈ టైప్ సింబల్స్ని డిక్లేర్ చేయడం స్టార్టింగ్. ఓకేనా. సో ఇది రాంగ్. ఓకేనా. సరే ఒకసారి చూడండి. సో నేను వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. సో రూల్ ఏంటి, మనకి రూల్ ఏంటి, ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి కంపల్సరిగా అప్పర్ కేజ్ కానీ లేదంటే లోయర్ కేజ్ కానీ. లెటర్స్ ఎలా ఉండాలి అప్పర్ కేజ్ ఆర్ లోయర్ కేజ్, లేదనుకుంటే కనుక అండర్ స్కోర్. ఇంకేం తీసుకున్నా సరే అది రాంగ్, ఇది ఒక్కటే కరెక్ట్. ఓకేనా. సో నేను ఇదే ఫాలో అవుతున్నా. ఏ అనే లెటర్ తీసుకున్నా, స్మాల్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, ఎంటర్. సో ఇప్పుడు ఏ అనేది ఇది ఒక వేరియబుల్ నేమ్. 10 అనేది ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూ, ఏకి నేను ఫిక్స్ చేశాను, ఫిక్స్డ్ వాల్యూ లెటరల్ అంటాం దీన్ని. ఇది ఒక 10 వాల్యూ. ఓకేనా. దీన్ని ఏమంటామంటే వాల్యూ. ఈక్వల్ టు ఏమంటామంటే ఆపరేటర్ అంటాం. ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్, దీన్ని ఆపరేటర్ అంటాం. ఓకేనా. సో ఇది వేరియబుల్ డిక్లరేషన్. సో ఇప్పుడు నేను చూడండి ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏలో ఏం స్టోర్ అయింది 10 స్టోర్ అయింది. ఓకేనా. సో ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను.
ఈ మెమరీ లొకేషన్‌లో ఏం స్టోర్ అయింది? 10 స్టోర్ అయింది. ఎప్పుడైతే మీరు ఇలా డిక్లేర్ చేశారో ఆటోమేటిక్‌గా ఇది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా? సో, ఆహ్, నెక్స్ట్ బి అనే వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ బి ఈక్వల్ టు 10.5 అని ఇచ్చాను. ఇంకొక వేరియబుల్. ఇది ఫ్లోటింగ్ పాయింట్. ఓకేనా? సో, నెక్స్ట్ సి అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. సి ఈక్వల్ టు నేను స్ట్రింగ్ యూజ్ చేస్తున్నా. డబుల్ కొటేషన్‌లో పైథాన్ యూజ్ చేశాను. పైథాన్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ డి ఈక్వల్ టు కాంప్లెక్సిటీ వాల్యూ 2j. సో, ఇలా డిక్లేర్ చేశాను. సో, వేరియబుల్ అనేది ఏంటి? వేరియబుల్ ఈజ్ ఏ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ అండ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ వాల్యూస్. సో, ఎలా డిక్లేర్ చేస్తాం? ఏ అనే వాల్యూలో 10 స్టోర్ అయింది. బి అనే వాల్యూలో 10.5 స్టోర్ అయింది. సి అనే వాల్యూలో పైథాన్ స్టోర్ అయింది. డి అనే వాల్యూలో కాంప్లెక్సిటీ వాల్యూ 2 ప్లస్ 2j స్టోర్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు 10 అనేది ఇంట్ టైప్. 10 అనేది ఏ డేటా టైప్? ఇంట్ టైప్. బి అనేది ఏంటి? బిలో ఏం స్టోర్ అయింది? 10.5 స్టోర్ అయింది. ఇది ఏ టైప్? ఫ్లోట్ టైప్. సో, సి అనే దాంట్లో ఏం స్టోర్ అయింది? పైథాన్. సో, పైథాన్ అనేది ఏంటి? స్ట్రింగ్ టైప్ అన్నమాట. ఇది స్ట్రింగ్. బిలో ఏం స్టోర్ అయింది? 2 ప్లస్ 2j. ఇదే టైప్ కాంప్లెక్సిటీ టైప్. ఓకేనా? సో, ఒక వేరియబుల్‌లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో, ఇప్పుడు నేను ఇలా డిఫరెంట్ డేటా టైప్స్‌ని స్టోర్ చేశాను కదా! స్టోర్ చేసింది ఒకసారి ప్రింట్ చేస్తా చూడండి. సో, ఇప్పుడు నేను ప్రింట్ అని ఇచ్చి ఏ అని ఇచ్చాను. ఓకేనా? సో, ఏలో ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ బి అని ఇచ్చాను. బిలో ఏముంది? 10.5 ఉంది. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలానే సిని ప్రింట్ చేస్తున్నా. సిలో ఏముంది? పైథాన్ అని ఉంది. పైథాన్ ప్రింట్ అవుతుంది. అలాగే ప్రింట్ డి అని ఇచ్చాను. సో, డిలో ఏముంది? కాంప్లెక్సిటీ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో, నేను ఇది ప్రింట్ చేశాను. చూడండి, ఏలో ఏం స్టోర్ అయింది? 10. బిలో ఏం స్టోర్ అయింది? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ 10.5. సిలో ఏం స్టోర్ అయింది? పైథాన్. డిలో ఏం స్టోర్ అయింది? కాంప్లెక్సిటీ వాల్యూ 2 ప్లస్ 2j. ఓకేనా? సో, విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది మనకు తెలీదు కదా! సో, టైప్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందో చెప్పేయొచ్చు. సో, అది ఎలా చెప్తామంటే ప్రింట్ టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. టైప్ అని ఇచ్చి బ్రాకెట్స్‌లో ఏ డేటా టైపు? ఏలో ఏం స్టోర్ అయింది? 10 స్టోర్ అయింది. ఇది ఏ డేటా టైప్ అంటే ఇంట్. ఓకేనా? సో, ఇక్కడ టైప్ ఫంక్షన్ యూజ్ చేసి ఇందులో ఏ వేరియబుల్ వాల్యూ మీకు ఏ డేటా టైప్ తెలియాలనుకుంటే ఆ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఏ అని ఇచ్చాను. అంటే ఇది ఏ టైప్ అంటే ఇంట్ టైప్ అని చెప్పేస్తుంది. ఇంట్ టైప్ ఇలాగా. రిమైనింగ్ కూడా అంతే. సో, మళ్ళీ నేను ప్రింట్ అని చెప్పి తీసుకున్నాను. ప్రింట్ టైప్ ఫంక్షన్ బి ఏ టైపో చూడాలి. బి అనే వేరియబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటానో స్టోర్ అయిందో చెప్పాలి. అలాగే ప్రింట్ టైప్ ఫంక్షన్ యూజ్ చేశాను. సి డేటా టైప్ ఏంటో చెప్పాలి. అలాగే టైప్ ప్రింట్ టైప్ డి అని ఇచ్చాను. సో, డి ఏ డేటా టైపో చెప్పాలి. చూడండి. సో, ఏలో 10 స్టోర్ అయింది. అలానే బిలో 10.5 స్టోర్ అయింది. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. సిలో స్ట్రింగ్ స్టోర్ అయింది. పైథాన్ అనేది. డిలో 2 ప్లస్ 2j స్టోర్ అయింది. సో, ఇవి 4 డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అలాగే కాంప్లెక్సిటీ. సో, ఇప్పుడు నేను అది ఏ టైపో చెప్పాలంటే ఇక్కడ టైప్ ఫంక్షన్ యూజ్ చేశాను. ఏ టైప్ అంటే ఇంట్ టైప్. బి వేరియబుల్ ఏ టైప్ అంటే ఫ్లోట్ టైప్ ఉంది. సి అనేది ఏం టైప్ అంటే స్ట్రింగ్ అని ఉంది. డి అనేది ఏ టైప్ వాల్యూ స్టోర్ అయిందంటే కాంప్లెక్సిటీ వాల్యూ స్టోర్ అయింది. ఓకేనా? సో, ఇది వేరియబుల్‌కి ఎగ్జాంపుల్. సో, వేరియబుల్ అంటే చూడండి ఒకసారి. సో, వేరియబుల్ అనేది ఏంటి? A Python variable is a reserved memory location to store values. In every value in a Python has a data type. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే. లిస్ట్, టపుల్, స్ట్రింగ్, డిక్షనరీ ఇలా ఉంటాయి కదా! అవన్నమాట.
సో వేరియబుల్ నేమ్ మస్ట్ అండ్ షుడ్గా లెటర్స్ అయి ఉండాలి, లేదనుకుంటే కనుక సింబల్ అయి ఉండాలి. ఇది కేస్ సెన్సిటివ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి, ఆ, ఇక్కడ నేను ఏ అని ఇచ్చాను, స్మాల్ ఏ అని ఇచ్చాను. ఇక్కడ నేను క్యాపిటల్ ఏ ఇస్తాను, క్యాపిటల్ ఏ ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఏ వేరియబుల్లో 10 అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ ఏలో ఏం స్టోర్ అయింది, 10 స్టోర్ అయింది. చూడండి, ఏలో ఏం స్టోర్ అయింది, 10 స్టోర్ అయింది అని వచ్చింది. సో ఇక్కడ నేను స్మాల్ ఏ ఇచ్చాను, బట్ నేను ఏమి ఇస్తున్నాను అక్కడ, క్యాపిటల్ ఏ అని ఇచ్చాను. ఇప్పుడు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ ఏదైతే ఇచ్చామో దాన్నే ప్రింట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే కేస్ సెన్సిటివ్ కదా. రైట్. సో వేరియబుల్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఏ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ టు స్టోర్ ఏ వాల్యూ, అండ్ ఎవ్రీ వాల్యూ అండ్ ఏ టైప్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డేటా టైప్స్ మనకి ఏమున్నాయి, లిస్ట్, టపుల్, స్ట్రింగ్, డిక్షనరీ, ఎక్సెట్రా. సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఐదర్ నేమ్ ఆర్ లెటర్ ఆర్ సిమ్ అండర్ స్కోర్. సో దీనికంటూ సమ్ రూల్స్ ఉన్నాయి. నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్, కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్స్ అండ్ అదర్ సింబల్స్. సింబల్స్ కానీ నెంబర్స్ కానీ యూజ్ చేయకూడదు. ఓకేనా? సో వేరేది ఏదన్నా సరే రాంగ్ వస్తుంది. కంపల్సరీ మనం ఏమి ఇవ్వాలి, ఐదర్ లెటర్స్ లేదనుకుంటే కనుక అండర్ స్కోర్. ఓకేనా? ఇట్ కంటైన్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. ఎందుకు అంటే వేరియబుల్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం ఏ అని ఇస్తే ఏ అని ఇవ్వాలి, స్మాల్ ఏ ఇస్తే స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఇస్తే క్యాపిటల్ ఏ, ఏదైతే అది. ఓకేనా? సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను వేరియబుల్ డిక్లరేషన్ ఇది కరెక్ట్ అయింది. సో ఇప్పుడు నేను 1 = 10 అని ఇచ్చాను, ప్రింట్ 1 అని ఇచ్చాను, రాంగ్. ఓకేనా? ఇది నేను ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమి ఇచ్చాను, ఫస్ట్ ఏమి ఇచ్చాను, నెంబర్ ఇచ్చాను, నెంబర్ తీసుకోవట్లేదు. అలా కాదని చెప్పి నేను సింబల్ ఇస్తున్నా, @10 అని ఇచ్చాను. ఇది కూడా ఏమైంది, రాంగ్ వచ్చింది. ఓకేనా? సో ఈ పొజిషన్లో వేరియబుల్ డిక్లరేషన్లో ఫస్ట్ పొజిషన్ ఐదర్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. నేను ఇప్పుడు ఏ అనే లెటర్ ఇచ్చాను, ఏని ప్రింట్ చేస్తున్నాను, వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ ఇచ్చాను, ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చాను. కేస్ సెన్సిటివ్ కదా, రెండు సేమ్ అవ్వాలి, కేస్ సెన్సిటివ్. ఓకేనా? క్యాపిటల్ ఏ ఇచ్చాను, ఇక్కడ స్మాల్ ఏ ప్రింట్ చేశాను, ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏదైతే ఇచ్చానో అదే నేమ్తో ప్రింట్ చేయండి, క్యాపిటల్ ఏ అనే ఇచ్చాను, ప్రింట్ అయింది. ఓకేనా? సో అలా కాకుండా నేను ఇక్కడ అండర్ స్కోర్ అని ఇచ్చాను, ఇక్కడ కూడా ఏమి ఇచ్చానంటే అండర్ స్కోర్ అని ఇచ్చాను, వాల్యూ ప్రింట్ అయింది. ఓకేనా? అంటే క్యాపిటల్ లెటర్ కానీ స్మాల్ లెటర్ కానీ, ఈ వేరియబుల్ నేమ్ ఏమయ్యి ఉండాలి, క్యాపిటల్ లెటర్ కానీ స్మాల్ లెటర్ కానీ లేదా అండర్ స్కోర్ కానీ. సో ఇవి కాకుండా ఏమి ఇచ్చినా కానీ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో దీన్నే వేరియబుల్ అంటాం. రైట్?